హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఓకేనా అండి? ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి కాల్ సైడ్ కూడా ట్రేడ్స్ ఉన్నాయి, పుట్ సైడ్ కూడా ట్రేడ్స్ తీసుకున్నాను. కంప్లీట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను నేను. ఓకే, ట్రేడ్స్ అనేవి చూద్దాం. ఏమేమి ఇవాళ ట్రేడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి, ఎలా దాన్ని ట్రేడ్ చేసామో ప్రతి ఒక్కటి చెప్తాను నేను. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్. 170 ఎంట్రీ, 256 ఎగ్జిట్, 86 లో ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఆచితూచి ట్రేడ్ అనేది తీసుకున్నానండి. ఓకేనా. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సి సైడ్ 110 లో ఎంట్రీ, 198 ఎగ్జిట్, 88 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి థర్డ్ ట్రేడ్. ఇది వచ్చేసి ఇక్కడ పి సైడ్, పుట్ సైడ్. సెన్సెక్స్ 110 లో ఎంట్రీ, 190 లో ఎగ్జిట్, 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇవన్నీ లాస్ రికవరీ గ్రూప్, వాట్సాప్ లాస్ రికవరీ గ్రూప్ లవి. అండ్ ఇది వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్. ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సిఈ సైడ్ ఉంది. అండ్ ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్స్ అండి. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయ్యి చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఆ లింక్ ద్వారానే మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ అవ్వాలి. సెకండ్ హాఫ్ లో మళ్ళీ పుట్ సైడ్ ఇచ్చాను లాస్ రికవరీ గ్రూప్ లో 74 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. యాక్చువల్ గా చూసుకుంటే 300 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ఏంటి అంటే 74 లో మనకు ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి, మనము ట్రైలింగ్ డిసిజన్ మేకింగ్ ఫాలో చేస్తాము కాబట్టి 74 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని సైడ్ అయిపోయాము. టెలిగ్రామ్ లో సెకండ్ ట్రేడ్ కూడా ఆల్ టార్గెట్ అచీవ్ అండి. సో సెకండ్ హాఫ్ లో కంప్లీట్ పుట్ సైడ్, ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ కాల్ సైడ్. ఎందుకు ట్రేడ్స్ అలా ఉన్నాయి వచ్చాయి అంటే, సింపుల్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇవాల్టి అనాలిసిస్. నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను ఏం చెప్పాను మీరు వెళ్ళి చూడండి. నిన్నటి అనాలిసిస్ వీడియో చూడకపోతే చూడండి. ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్, లేకపోతే బయింగ్ అనేది లేదు అని చెప్పాను. అండ్ మార్కెట్ లో ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు, ఈవెన్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, దాని అనాలిసిస్ అనేది డిఫరెంట్ ఉంటది అని చెప్పాను. అండ్ రీసెంట్ గా నేను గ్యాప్ అప్ రెడ్ గురించి పీడిఎఫ్స్, న్యూ పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రిపేర్ చేశాను. ఈ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు నేను పంపిస్తానండి. ఓకే, గ్యాప్ అప్ ఎప్పుడైనా రెడ్ అయినప్పుడు అది మన క్లోజింగ్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంటే అది ఫాల్ అనేది జరగదు, అక్కడికి వెళ్ళి బయ్యింగ్ వస్తుంది అని నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా నేర్పించాను. అండ్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 14 పీడిఎఫ్స్ ఉండే నా దగ్గర, ఇప్పుడు 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. మోర్ 14 పీడిఎఫ్స్ అనేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను యాడ్ చేయబోతున్నాను. సో మీ దగ్గర పీడిఎఫ్స్ లేకపోతే పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి. పీడిఎఫ్స్ అనేవి నేను మీకు పంపిస్తానండి. ఓకే, ఇవాళ ఏం జరిగింది? సేమ్ టు సేమ్ గ్యాప్ అప్ రెడ్ జరిగింది, గ్యాప్ అప్ రెడ్ జరిగింది. అండ్ లో లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? లో లెవెల్ ఎక్కడ బ్రేక్ చెయ్యలేదు. అండ్ ఇక్కడ ఏం చెప్పాను? లో పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరిగితే మార్కెట్ బయింగే ఉంటదని చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ హాఫ్ లో ఆర్డర్ బ్లాక్ జరిగిందా జరగలేదా? అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ ప్రెసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ ఎక్కడైనా మార్కెట్ బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు. అందుకే ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ కాల్ సైడ్ ట్రేడ్స్ వచ్చాయి, తీసుకున్నాము. ఓకేనా. ఫస్ట్ హాఫ్ లో చూడొచ్చు మీరు, కాల్ సైడ్, కాల్ సైడ్. అండ్ ఇది సెకండ్ హాఫ్ లో పుట్ సైడ్. ఓకేనా. ఫస్ట్ హాఫ్ టెలిగ్రామ్ కూడా చూడండి, కాల్ సైడ్. ఓకే, అందువల్లనే ఇక్కడ ట్రేడ్స్ అనేవి కాల్ సైడ్ వచ్చాయి. సెకండ్ హాఫ్ లో పుట్ సైడ్ ఎందుకు వెళ్ళాము అంటే, ఇఫ్ యు సీ ఇక్కడ ఒక లో పాయింట్ ఉంది, దాని తర్వాత మార్కెట్ సెకండ్ లో పాయింట్ అంటే లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసింది. సో ఇక్కడ లోవర్, ఇది అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ మీకు చూపిస్తానండి నేను. లోవర్ ట్రెండ్ లైన్ ఎప్పుడైనా మార్కెట్ లో లోవర్ లోస్ టు లోవర్స్ హై అనేవి ఫామ్ అవుతే, అక్కడ రెడ్ క్యాండిల్ అయినా ఇండిసిజన్ క్యాండిల్ అయినా ఏదైనా ఫామ్ అవుతే మార్కెట్ అక్కడికి వెళ్ళి సెల్లింగ్ వెళ్తది అని నేను మన పీడిఎఫ్స్ లో కూడా నేర్పించాను. మన ప్లేలిస్ట్ లో కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి, 6 సీజన్స్. ఇవన్నీ మీరు చూడాల్సిందే. అండ్ హౌ టు ఫైండ్ ట్రెండ్ లో ఇక్కడ అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్స్ కంప్లీట్ గా ఉన్నాయి. ఈ వీడియోస్ ఖచ్చితంగా చూడాలి మీరు. ఓకేనా. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఒక లోవర్ పాయింట్ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయ్యింది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఇండిసిజన్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఇండిసిజన్ క్యాండిల్ గురించి కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఇండిసిజన్ గ్రీన్,
ఇండిసిజన్ గ్రీన్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అది ఒక బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ట్రెండ్ లైన్ దగ్గరైనా కానివ్వండి ఫామ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి మార్కెట్ సెల్లింగ్ వెళ్తది అని చెప్పాను. ఇక్కడ చూడండి, సేమ్ ఇండిసిజన్ క్యాండిల్ లోవర్ ట్రెండ్ లైన్ దగ్గర ఫాల్ అయిపోయింది. అందువల్లనే సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా పుట్ సైడ్ అనేవి ట్రేడ్స్ ఇనిషియేట్ అయ్యాయి. పుట్ సైడ్ టైం ఎంత? టైం చూడండి, ఇక్కడ టైం ఏముంది? టైం వచ్చేసి టూ 1:29 పిఎం. ఓకే, ఇది ఈ టైం చూడండి 1:20 పిఎం, రెండు. ఓకేనా అండి? సో ఎప్పుడైనా మనం మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కాన్సెప్ట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి వేరే కాన్సెప్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే ప్రాపర్ గా ట్రేడ్ చేయాలి. అర్థం కాకపోతే వదిలేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నిన్న ఒక ట్రేడ్ చేశాము క్రిప్టో కరెన్సీలో లైవ్ లో. ఓకేనా? నిన్న ఏం జరిగింది? నిన్న స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనం టార్గెట్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, బట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకే అచీవ్ అయింది. ఉట్టి ఒక 50 పాయింట్స్ తో టార్గెట్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. అలా వదిలేస్తామా? లేదు. ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రాగానే మనం దీన్ని ఎగ్జిట్ చేసేస్తాము. సో ఇవాళ ఏం జరిగింది? ఇవాళ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ జరిగింది. సో మార్కెట్ ఇక్కడ రివర్స్ అయినప్పుడు ఇది సెల్లర్ డిమాండ్ జోన్ కదా, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుంది. సో ఎవ్రీ టైము మనం ఏదైనా ట్రేడ్ చేసే ముందు ప్రతి ఒక్కటి ఆచితూచి అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే కాలైనా చెయ్యైనా పెట్టాలి. వితౌట్ అనాలిసిస్ పెడితే మొత్తం బొక్క పడుతుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు రేపేంటి? రేపైతే ఫ్రైడే మార్కెట్. ఓకే, సో రేపేంటి? రేపటి అనాలిసిస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఉంది. డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనే లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ పాయింట్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి కంప్లీట్ గా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే బయ్యింగ్ కన్ఫర్మేషన్. అలా కాకుండా కింద ఎక్కడైనా వచ్చి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పని చేయాలి. యాజ్ ఏ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరగాలి. బ్రేక్అవుట్ లాగా పని చేయకుండా ఇలా ఒక రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇదేం చేస్తుంది? ఇది బ్రేక్ అయింది కదా, ఇలా బ్రేక్ అయింది కదా, మళ్ళీ ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. బ్రేక్అవుట్ అయినా కావాలి, లేకపోతే మళ్ళీ ఇలా బ్రేక్ డౌన్ అయినా కావాలి. అలా ఉంటేనే ట్రేడ్ ఇనిషియేట్. ఓకేనా అండి? ఇది సెన్సెక్స్ అనాలిసిస్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా రెండు ట్రెండ్ లైన్లు ఫామ్ అయ్యాయి సెన్సెక్స్ లాగానే. సో ట్రెండ్ లైన్ తీసేద్దాము. రేపు ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్. బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పని చేయాలి. సో బ్రేక్ డౌన్ లాగా పని చేయాలి అంటే బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగాలి. ఓకేనా? బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ జరగకపోతే ఇక్కడ ఎక్కడైనా ఇలా గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసి దాని తర్వాత దీన్ని రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్, లేదు అంటే బయింగ్ అనేది మార్కెట్ లో ఉండదు. ఓకేనా? అలా కాకుండా ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది ఇక్కడ, ఇది బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పని చేయాలి 58,852. అలా కాకుండా ఇది ఏం చేసింది అనుకోండి, సపోజ్ ఇలా రెడ్ క్యాండిల్ తో కంప్లీట్ గా బ్రేక్ చేసింది. రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందే అనుకోండి, బయింగ్ అనేది కష్టము. సేమ్ సెన్సెక్స్ లాగానే మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఏ మళ్ళీ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. ఐదర్ బ్రేక్అవుట్ లేకపోతే బ్రేక్ డౌన్. ఓకేనా అండి? లెవెల్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిఫ్టీలో అనాలిసిస్ చూసుకున్నట్లయితే సేమ్ నిఫ్టీలో డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, బట్ దెర్ ఇస్ నో ఆర్డర్ బ్లాక్ జోన్ కాబట్టి దెర్ ఇస్ నో సెల్లర్ డిమాండ్ జోన్, ఓన్లీ సెల్లింగ్ జోన్. డిమాండ్ జోన్ లేదు అక్కడ, ఓన్లీ సెల్లింగ్ జోన్ ఉంది అంతే. ఓకే, ఈ సెల్లింగ్ జోన్ అనేది ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాల్సిందే. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రతి దాంట్లో నేను రీటెస్ట్ రివర్సల్ అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే కన్ఫర్మేషన్ లేనిది చాలా మంది ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందువల్లనే రీటెస్ట్ రివర్సల్ ఉంటేనే మీరు అందరు ట్రేడ్ చేయాలండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి బ్రేక్ డౌన్ పాయింట్. సేమ్ ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్అవుట్ లాగా పని చేయాలి.
బ్రేక్అవుట్ లాగా పని చేయట్లేదు అంటే రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే మళ్ళీ యాజ్ ఏ సెల్లింగ్. సో రేపు మేజర్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే మార్కెట్ లో నిఫ్టీలో 24,649, బ్యాంక్ నిఫ్టీలో 58,852, సెన్సెక్స్ లో 79,677 అండి. ఇవే లెవెల్స్ ఉన్నాయి. దీని తప్పించి వేరే లెవెల్స్ లేవు. ఇదే మీరు ఫోకస్ గా ట్రేడ్ చేసుకోవాలి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.